జిల్లా బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలి. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా అభివృద్ధిని కుంటుపరుస్తున్న ప్రభుత్వాలు 42% బీసీ రిజర్వేషన్లతో తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ బీసీల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఎంసీపీఐ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిన 42% బీసీ రిజర్వేషన్లను ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం బీసీల పట్ల వివక్షతకు నిదర్శనమని, ఏమాత్రం శుద్ధి ఉన్నా తక్షణమే రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్లతో తక్షణమే స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అందుకోసం ఆటంకంగా ఉన్నటువంటి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్లను చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు బీసీ రిజర్వేషన్ల పట్ల కపట ప్రేమ నటిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభాలో 56% మంది బీసీలు ఉంటే కేవలం 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్కి అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. కనీసం ఆ 42% రిజర్వేషన్లైనా అమలు చేసే విధంగా ఈరోజు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ గవర్నర్ గారు దాన్ని అట్టిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంకి పంపిన పరిస్థితి ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆ 42% రిజర్వేషన్లను అమలు కాకుండా ఈరోజు మోకాలెట్టిన పరిస్థితి ఉంది. దానికి అనేక రకాల కుంటి సాకులు చెప్తూ ఆ మాత్రం బీసీ రిజర్వేషన్లు కూడా అమలు కాకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో అక్కడ 50% సీలింగ్ని ఎత్తేసి ఈరోజు 62% కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది రిజర్వేషన్లని. అక్కడ 62% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఉన్నప్పుడు మన తెలంగాణలో ఎందుకు అమలు కాదని చెప్పి సందర్భంగా మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఆటంకంగా ఉన్నటువంటి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో ఈరోజు బీసీ రిజర్వేషన్ చేర్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 56% రిజర్వేషన్లు కూడా అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్ అంశాలు చేర్చాలని చెప్పేసి ఈరోజు సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు గడువు ముగిసి సంవత్సరం దాటింది. ఎక్కడ స్థానిక సంస్థల్లో ఎక్కడ సమస్యలు అక్కడే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి ఉంది. మొన్న పడ్డటువంటి వర్షాలకి ఎక్కడికక్కడ చెత్త చెదరం పేరుకుపోయి గ్రామాలన్నీ కూడా సమస్యలతో విలీనం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈరోజు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ఈరోజు 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ చేర్చి 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో వామపక్ష శక్తులతోటి సామాజిక శక్తులతో కలిసి ఐక్య ఉద్యమాలకి శ్రీకారం చుట్టూ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.